హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ రోజైతే కోటిలింగం ద్వారా పల్లవి నిజస్వరూపం అందరూ తెలుసుకోబోతున్నారు. పల్లవి తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ అన్నీ చెప్పడంతో అది విన్న కోటిలింగం పల్లవి నిజస్వరూపాన్ని వీడియో చేసి అందరి ముందు బయట పెట్టబోతున్నాడు. అవని ఏ తప్పు చేయలేదని నిరూపించి అవన్నైతే జైలు నుంచి బయటికైతే తీసుకురాబోతున్నారు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే పల్లవి అయితే అవనిపై లేనిపోని నిందలు వేసి మామయ్య గారితో పల్లవి అవనియే కావాలని ఏదో అగ్రిమెంట్ చేసి మామయ్య గారితో ఈ విధంగా ప్రవర్తించిందని నాకు అనిపిస్తుంది అని పోలీసుల ముందు పల్లవి అవని గురించి చెప్పగానే పోలీసులు అయితే అవనిని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఆరాధ్య మాత్రం, మమ్మీ ఎక్కడికి వెళ్ళదు మమ్మీ, మా మమ్మీ ఏ తప్పు చేయదు, మా తాతయ్య అంటే మా మమ్మీకి చాలా ఇష్టం అని ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఆ పార్వతి అయితే ఆరాధ్యని లాక్కొని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. అవనిని మాత్రం అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే కమల్ అయితే, మా వదిన ఏ తప్పు చేయదు, మా వదినని వదిలిపెట్టండి అని కమల్ అంటూ ఉంటాడు. అక్షయ్ మాత్రం, అరే కమల్, నాన్నతో అసలు అవని ఏం మాట్లాడిందో తెలియాలి కదరా, అయినా అవని చెప్పడం లేదు అంటే అవని తప్పు చేసిందన్నమాటే అని అంటూ ఉంటారు. అవని అయితే అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తారు. అప్పుడు అక్షయ్ అయితే కోపంతో ఉంటాడు. అప్పుడే కమల్, అన్నయ్య వదిన ఏ తప్పు చేయదు అన్నయ్య, వదినని ఆపండి, వదినని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు, ఆ వదినని వదిలిపెట్టమన్నయ్య అని కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి అయితే, ఏం మాట్లాడుతున్నారండి, ఈరోజు అవని అక్క వల్లే కదా మామయ్య గారికి ఈ పరిస్థితి వచ్చింది, అలాంటిది మళ్ళీ అవని అక్కని వదిలిపెట్టమని ఎలా అంటున్నారు, అయినా అవని అక్క మామయ్య గారితో ఏం మాట్లాడిందో చెప్పాలి కదా మనం అడిగినప్పుడు, అయినా చెప్పలేదంటే అవని అక్క మన దగ్గర ఏదో దాచిపెడుతుంది మామయ్య, అందుకే పైనుంచి దూకేశాడేమో అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే, నోర్ముయ్ పల్లవి, వదిన ఎలాంటిదో నాకు తెలుసు అని కమల్ అనగానే, ఒరే పల్లవి అన్నది నిజమే కదరా, అవని గురించి వదిలేయండి, నాన్న గురించి ఆలోచించండి, నాన్న పరిస్థితి గురించి ఆలోచించండి అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అయితే, పల్లవి అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి, శ్రేయ పల్లవి ఆరాధ్యని కూడా తీసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఆరాధ్య అయితే, డాడీ నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నాకు అమ్మ కావాలి అని ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్యని చూసి వెంటనే అక్షయ్ అయితే, కోటి నువ్వు ఆరాధ్యని తీసుకొని ఇంటికి వెళ్ళు, ఆరాధ్య నీతో అయితే సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే కోటిలింగం, అమ్మ ఆరాధ్య అమ్మ వస్తుంది, పదమ్మ మనం ఇంటికి వెళ్దాం అని కోటిలింగం అయితే ఆరాధ్యని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే పల్లవి పార్వతిని తీసుకొని ఇంటికైతే వస్తుంది కదా. పల్లవి మాత్రం చాలా సంతోషంతో ఉంటుంది. వెంటనే పల్లవి అయితే, ఈరోజు అవనిని నా నుండి పంపించేశాను, అవని ఇక్కడ లేదు, అవని వల్ల నేను ఏది చేయలేకపోతున్నాను, కానీ అవనికి ఇక్కడ లేకుండా చేశాను, అవనిని జైలుకు పంపించాను నాన్న, నిన్ను పంపించిన అవనిని కూడా వదిలిపెట్టలేను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. వెంటనే ఈ విషయం నాన్నకు తెలియదు కదా, డాడీకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. పల్లవి, ఇప్పుడు డాడీకి ఈ విషయం ఖచ్చితంగా చెప్తాను, డాడ్ కూడా చాలా సంతోషపడతాడు, ఈరోజు అవని వల్ల అవనియే మా నాన్న కూతురని, అటు మీనాక్షి మా నాన్న భర్త మొదటి భార్య అని తెలిసిపోయేలా మామయ్య చెప్దామనుకున్నాడు, కానీ మామయ్య గారికి ఈ విషయం చెప్పకుండా ఈ మామయ్య గారికి ఈ పరిస్థితి వచ్చేలా చేశాను, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, లేకపోతే మామయ్య గారు మా నాన్నే అవని తండ్రి అని చెప్పబోతాడా అని పల్లవి అయితే చాలా కోపంతో, మామయ్య గారు చెప్పిన మాట వినలేదు, అందుకే మీరు ఆ గతికి వచ్చారు అని అంటూ పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ముందుగా డాడీ కూడా ఈ సంతోషకరమైన విషయం చెప్పాలి, డాడీ కూడా సంతోషపడతాడు అని పల్లవి అయితే తన రూమ్లోకి వెళ్ళి చాటుగా వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే వెంటనే పోలీస్ అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, మా డాడీ చక్రధర్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే పల్లవి అలా మాట్లాడగానే, వెంటనే మీ కూతురు ఫోన్ చేసింది అని చక్రధర్
గారికి అయితే ఫోన్ ఇస్తారు. అప్పుడే ఇక చక్రధర్ చెప్పమ్మా పల్లవి అసలు ఏం జరిగింది? ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ నిజం చెప్పేశాడా? ఇక ఆ మీనాక్షి నా భార్య అని అవని నా కూతురని చెప్పేశాడా? చెప్పమ్మా నాకు టెన్షన్గా ఉంది. నువ్వు అప్పటి నుంచి ఫోన్ చేస్తాలేవని ఇక నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయినా నువ్వేంటమ్మా ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు? అక్కడ ఈ విషయాన్ని ఆ రాజేంద్ర ప్రసాద్ చెప్పేశాడా అని ఇక అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే అప్పుడే ఇక పల్లవి అయితే డాడ్ నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, మనం అనుకున్నంత టెన్షన్ ఏం పడకు అని ఇక పల్లవి అంటూ ఇక రూమ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం ఇక ఆరాధ్య బాధపడడం చూసి వెంటనే అమ్మ ఆరాధ్య నువ్వు ఏడవకమ్మా, మమ్మీ తిరిగి వస్తుంది, మమ్మీ ఎలాంటిదో మనకు తెలుసు కదమ్మా, మమ్మీ ఎంత మంచిదో నాకు తెలుసు, ఖచ్చితంగా ఇక అక్క ఏ తప్పు చేయలేదని అక్క నిర్దోషి అని ఇంకా జైలు నుంచి వస్తుంది, నువ్వేమీ టెన్షన్ పడకమ్మా, నీకు వాటర్ తీసుకొస్తాను అని ఇక కోటిలింగయ్య అయితే ఇక ఆరాధ్యకు వాటర్ తేవడానికని వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కోటిలింగం ఈ పల్లవి అక్క ఏంటి ఫోన్ మాట్లాడుతుంది, ఖచ్చితంగా తన ఏదో చేస్తుంటుంది, తను ప్రతిసారి ఇక అవని అక్కని ఏదో ఒక దాంట్లో ఇరికించాలి అలానే చూస్తుంది, ఖచ్చితంగా తనే చేసుంటుంది ఏదో ఒక ప్లాన్, తను మాట్లాడే మాటలు అన్నీ వినేద్దాం అని ఇక కోటిలింగం అయితే ఇక పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉండగా చాటుగా వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక డాడ్ మనం అనుకున్నంత ఇక ఏమీ జరగలేదు డాడ్, ఆ రాజేంద్ర ప్రసాద్కి మన గురించి నిజం చెప్పబోతూ ఉండగా తనకి ఇక ఈ లోకాన్ని లేకుండా చేశాను అని ఇక అనగానే ఇక చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అని ఇక అనగానే అవును డాడ్ ఆ రాజేంద్ర ప్రసాద్ ఇక నువ్వే ఇక అవని అవని యొక్క తండ్రివని ఇక మీనాక్షి భర్తవని చెప్పబోయాడు కదా, ఆ నిజాన్ని చెప్పొద్దని ఎన్నోసార్లు బ్రతిమిలాడాను, అయినా వినలేదు, ఇక ఎన్నిసార్లు చెప్పినా కాళ్ళు మొక్తానని కూడా అన్నాను, మా అమ్మ పరువు పోతుంది, మా అమ్మ బాధపడుతుందని కూడా చెప్పాను, అయినా ఆ రాజేంద్ర ప్రసాద్ ఎంత చెప్పినా వినలేదు, కాబట్టి ఇక అతన్ని ఇక ఎంత నా మాట వినకపోవడంతో ఇక ఆ విషయాన్ని ఎలా ఆపాలి చెప్పకుండా అని ఇక ఆలోచిస్తే ఇక అప్పుడు మాత్రం ఇక నేను ఇది అనుకున్నాను, ఇక తనని పైనుంచి తోసేశాను, ఇక తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న డాడ్ అని పల్లవి చెప్పగానే కోటిలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే అవని అక్కపై ఇదంతా నెట్టేసి ఇదంతా చేసింది ఈ పల్లవి అక్క, తను మామూలుది కాదు అని ఇక కోటిలింగం అనుకుంటూ అలానే వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి మాత్రం ఇక ఆ మాటలు చెప్తుంది కదా, వెంటనే చక్రధర్ ఏంటమ్మా నువ్వు అనేది అని అనగానే అవును డాడ్ ఆ రాజేంద్ర ప్రసాద్ని ఎంత చెప్పినా వినకుండా ఉండడంతో ఇక పైనుంచి తోసేశాను, ఇక ఆ తర్వాత ఆ నిందని కూడా ఇక అవని అక్కపై తోసేశాను, అవని అక్కని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్లారు, ఇప్పుడు ఆ అవని అక్క జైల్లో ఉంది డాడ్, ఇక మనం అనుకున్నదే జరిగింది, ఆ అవనిని జైలుకి పంపించేశాను అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే చక్రధర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. చాలా సంతోషంతో ఈరోజు నా కడుపు నిండిపోయిందమ్మా, భోజనం చేయకున్నా అవసరం లేదు అని ఇక అంటూ ఇది కావాలి కదమ్మా అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే అవును డాడ్ ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఏ రోజైనా ఆవనిని ఇరికించాలని చూసిన ప్రతిసారి ఆ అవని తప్పించుకుంటూనే ఉంది, కానీ ఈసారి మాత్రం బలమైన కారణంతో ఇక అవనిని మాత్రం జైలుకు పంపించాను, ఇక ఆవని తిరిగి రా డాడ్ అని ఇక పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కోటిలింగం ఇక అవని అక్క ఎలా రాదో నేను చూసుకుంటాను, ఇదంతా నువ్వు చేసి అవని అక్కని ఇరికించి అవని అక్కని జైలుకు పంపిస్తావా, అవని అక్క ఎలాంటిదో నేను తనని చూసినప్పటి నుంచి తెలుసుకున్నాను, అలాంటి అవని అక్కని పోలీస్ స్టేషన్కి పంపిస్తావా, ఈరోజు ఇక నిజాన్ని చెప్పాలనుకున్న పెద్ద కూడా చంపడానికి వెనకాడవా, ఈ నింద అవని అక్కపై వేస్తావా, లేదు నేనున్నాను కదా, నేను ఖచ్చితంగా అవని అక్కని జైలు నుంచి విడిపిస్తాను, ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని ఇక కోటిలింగం అయితే అనుకుంటూ మళ్ళీ వాటర్ తీసుకొని ఇక ఆరాధ్య దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక ఆరాధ్య నాకు వద్దు కోటి, నాకు తాగాలనిపించడం లేదు, అమ్మని చూడాలనిపిస్తుంది, అమ్మ జైలుకు వెళ్ళింది, నాకు తినాలనిపించడం కూడా లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే.
అప్పుడే ఇక కోటిలింగం అయితే అమ్మ ఆరాధ్య అమ్మ ఈరోజు ఖచ్చితంగా వస్తుంది, మనం వెళ్ళి తీసుకొస్తామమ్మా అని అనగానే ఇక ఆరాధ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటి కోటి అమ్మని తీసుకొద్దామా అని అనగానే అవును అమ్మని తీసుకొద్దాం అని అనగానే అయినా అమ్మకి సాక్ష్యాలు కావాలి కదా, అమ్మకి సాక్ష్యాలు చూపించండి పోలీస్ వాళ్ళు పంపించరు కదా, మరి ఎలా కోటి అని అనగానే ఆ సాక్ష్యాలు నేను సంపాదించానమ్మా, వెంటనే ముందుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ తర్వాత జైలుకు వెళ్ళి ఇక మీ అమ్మని విడిపించుకొని తీసుకురావాలి అని కోటిలింగం అనగానే అప్పుడే ఆరాధ్య చాలా సంతోషంగా ఉంది కోటి అమ్మని తిరిగి తీసుకొస్తున్నందుకు ఇక అని చాలా థ్యాంక్స్ కోటి అని ఇక సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అని ఇక కోటిలింగం అనగానే ఇక ఆరాధ్య కోటిలింగం ఇద్దరూ కలిసి తిరిగి హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇక కోటిలింగం ఆరాధ్యని తీసుకురావడం చూసి అక్షయ్ ఏంటి కోటి మళ్ళీ ఆరాధ్యని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు అని అనగానే సార్ మీకు ఒక నిజాన్ని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని కోటిలింగం అనగానే అప్పుడే కమల్ ఏంటి కోటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నిజంగానే ఇక ఒక నిజాన్ని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని కోటిలింగం అనగానే అప్పుడే ఏంటా నిజం అని అంటూ ఉంటారు. నిజంగానే ఇక అవని యొక్క తప్పు చేసిందని, అవని యొక్క వల్లే ఈరోజు ఈ పెద్ద ఆయన టెర్రస్ పై నుంచి కింద పడ్డాడని చెప్పారు కదా, తనని అరెస్టు కూడా చేయించారు కదా, కానీ అవని యొక్క ఏ తప్పు చేయలేదు, అసలు అవని యొక్క ఇక పెద్ద ఆయనని ఏమీ ఇక మెట్లపై నుంచి తోసేయలేదు అని అంటూ ఉంటాడు. ఇక కోటిలింగం అయితే అప్పుడే ఏంట్రా నీ తిక్క తిక్క ప్రశ్నలు మాకు అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే నేను తిక్క తిక్క ప్రశ్నలు కాదు నిజాలు చెప్తున్నాను, కావాలంటే ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో మీరే తెలుసుకుంటారు, ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడండి అని ఇక ఆ ఫోన్ అయితే కమల్కి ఇస్తాడు. వెంటనే కమల్ ఆ ఫోన్ని చూసి ఇక వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి డాడ్ ఈరోజు మనకు చాలా సంతోషకరమైన రోజు, ఈరోజు అవనిని జైలుకి పంపించాను, ఇక చేయని తప్పుకు తనే చేసిందన్నతో కారణంతో తనని జైలుకి పంపించాను, ఈరోజు మామయ్య గారికి నిజం చెప్పకూడదన్న వినకుండా ఉండడంతో ఇక తనని పైనుంచి తోసేసాను డాడ్, తను ఇప్పుడు అనంత లోకాలకు దగ్గరగా ఉన్నాడు, ఇక తొందరలోనే తను పోయాడన్న వార్త కూడా మనకు తెలిసిపోతుంది, తను ఎప్పుడు బ్రతికున్నా ఖచ్చితంగా ఈ నిజాన్ని బయట పెడతాడు, ఇక అవని అక్కే ఇక మా నాన్న కూతురని మీనాక్షి మా నాన్న మొదటి భార్య అని తెలియకుండా చేశాను డాడ్, ఇక పూర్తిగా తెలియకుండా చేశాను, ఇక మామయ్య గారు ఈ పార్టీలో ఆ నిజం మొత్తం బయట పెట్టాలని చూస్తారా, నేను అలా ఎలా జరగనిస్తాను అని ఇక మామయ్య గారిని ఇక పైనుంచి తోసేశాను, ఆ నింద ఇక అవని అక్కపై వేశాను అని ఇక అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్లో వీడియో అయితే ఆ వీడియో చూసి కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా పల్లవి చేసి ఇక ఏమీ తెలియని వదినపై ఇంత పెద్ద నింద వేస్తుందా, అంటే పల్లవి తండ్రే ఇక అవని తండ్రి, ఇక పల్లవి ఇక ఇక ఈ విధంగా ఎక్కడ నిజం చెప్తాడో డాడ్ అని ఇక తనని ఇక చంపడానికి కూడా వెనకాలేదా, ఇక ఆ నింద అవనిపై వేసిందా అని ఇక నిజమైతే తెలుసుకుంటారు అక్షయ్, కమల్, శ్రీకర్ అయితే. వెంటనే కమల్ ఇక ముందుగా అన్నయ్య మనం ఇంటికి వెళ్ళాలి, అసలు నిజాలు ఇక ఇదంతా చేసింది ఈ పల్లవి కదా, ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి, ఇక అవని వదినని ఇడిపించుకొని వచ్చి రావాలి, ఇక ఈ పల్లవిని తిరిగి జైలుకు పంపించాలన్నయ్య అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవును కమల్ ఈ పల్లవి ఇంత ద్రోహం చేస్తుందా, ఈరోజు అవనిని చేయని తప్పుకి ఇరికించి జైలుకు పంపిస్తుందా, లేదు ఈ పల్లవిని వదిలే ప్రసక్తే లేదు అని ఇక అంటూ ఉంటారు. ముందుగా మనం ఇక్కడ కోటి నువ్వుండు మేము వెంటనే ఇంటికి వెళ్ళొస్తాం అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్, కమల్, శ్రీకర్ ముందుగా మనం ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇక ఆ తర్వాత మనం ఇంటికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక ముగ్గురు కలిసి ఇక పోలీస్ స్టేషన్కి వస్తారు. అప్పుడే ఇక అవనిని జైల్లో చూసి అక్షయ్ చాలా బాధపడుతూ అవని నన్ను క్షమించావని అని అంటూ ఉంటాడు. ఏంటండి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని ఇక అవని అనగానే అవును నిజంగానే నువ్వు తప్పు చేశావు నాన్న, నీ వల్లే ఏదో జరిగిందని అనుకున్నాము కదా, కానీ నీ వల్ల కాదవని, ఇదంతా ఆ పల్లవి వల్లే, పల్లవే ఇక నాన్నని టెర్రస్ పై నుంచి తోసేసింది, ఇక పల్లవి వాళ్ళ నాన్న మీ నాన్న ఒకరే అని ఇక ఆ నిజాన్ని నాన్న పార్టీలో చెప్పబోతున్నాడు, అదా చెప్తాడేమో అని ఇక
పల్లవి ఇక ఆ నిజాన్ని ఆపడానికే నాన్నని పైనుంచి తోసేసింది. ఇదంతా పల్లవి చేసింది. ఈ నిజం కోటిలింగం ద్వారా మనకి ఈరోజు తెలిసింది అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి అని అనగానే, అవునవని, అయినా మీ నాన్న ఇక పల్లవి నాన్న ఒకరే కావడం ఏంటి అని అనగానే, అవునండి, ఇక పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ మా అమ్మని మొదటగా ప్రేమించినట్లు నటించి మోసం చేసి ఆ తర్వాత ఇక రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు. మా గురించి నిజం ఎప్పుడు బయట పెట్టినా మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఇప్పటివరకు ఈ అవమానం పడుతూ ఉన్నాం, కానీ ఈ నిజాన్ని బయట పెట్టలేదు. కానీ మామయ్య గారికి ఈ నిజం తెలిసింది. ఈ నిజం ఈ పార్టీలో చెప్పాలనుకున్నాడు. ఇది తెలిసే పల్లవి మామయ్య గారిని చంపేయాలని చూసిందనుకుంటా అని ఇక అవని చెప్పగానే, అవునవని, నువ్వు అన్నదే కరెక్ట్. ఇక నాన్న ఈ నిజం ఎక్కడ చెప్తాడో అని పల్లవి నాన్నని చంపేయడానికి కూడా వెనకాలేదు. ఇక వెంటనే ఈ పల్లవిని వదిలిపెట్టకూడదు అని ఇక అంటూ ఉంటారు. అవునండి, ఇలాంటి మూర్ఖత్వం అమ్మాయిని ఇక వదిలిపెడితే ఇక ఎప్పటికీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. లేదు, వదిలిపెట్టకూడదు అని ఇక అంటూ ఇక అక్షయ్ అయితే అవనిని తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు. అప్పుడే పార్వతి అవనిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా, మళ్ళీ అవనిని తీసుకొచ్చావేంటి? ఈరోజు అవని వల్ల ఇక మీ నాన్న జైల్లో ఇక ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అలాంటి మళ్ళీ అవనిని ఇక్కడ తీసుకురావడం ఏంటి అని అనగానే, అమ్మ, అసలు నిజం నీకు తెలీదమ్మా, అవని ఏ తప్పు చేయలేదు. అసలు తప్పు చేసింది నాన్నని పైనుంచి తోసేసింది ఎవరో కాదు, మన ఇంట్లో ఉంటున్న ఈ పల్లవే అని చెప్పగానే ఇక పార్వతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? పల్లవి మీ నాన్నని పైనుంచి తోసేయడం ఏంటి అని అనగానే, అవునమ్మా, పల్లవే పైనుంచి తోసేసింది. ఇక పల్లవికి ఇక ఒక నిజం తెలిసింది. నాన్న ఈరోజు పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇక అవని తండ్రి గురించి చెప్పడానికి. అవని తండ్రి ఎవరో కాదు, ఇక ఆ చక్రధరే. ఆ చక్రధర్ అవని తల్లిని మొదటగా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక రాజేశ్వరి పిన్నిని మోసం చేసి తనని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక వీళ్ళు మొదటిగా పెళ్లి జరిగిందని ఇక పిన్నికి తెలియకుండా చేసుకున్నాడు. కాబట్టి ఇక వీళ్ళ గురించి బయటపడకూడదని ఇక ఈ పల్లవి ఇక వాళ్ళ అమ్మ నాన్నలు విడిపోతారని ఇక ఈ నిజాన్ని చెప్తే ఇక ఈ నిజం చెప్పకుండా నాన్న ఇక అడ్డుపడలేకపోవడంతో నాన్నని ఇక చంపేశాడని కూడా వెనకాలేదు ఈ పల్లవి. ఇక వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడమంతా వీడియో ఉంది, కావాలంటే చూడమ్మా నీకే తెలుస్తుంది అని ఇక అక్షయ్ అయితే ఆ వీడియోని ఇక పార్వతికి ఇస్తాడు. అప్పుడే పార్వతి ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇంత పని చేస్తుందా అంటే ఇక మామయ్యని కూడా చూడకుండా పైనుంచి తోసేస్తుందా, చంపేయడానికి కూడా వెనకాడింది, ఇలాంటి నా కోడలుగా ఉండడం ఏంటి అనిక అంటూ పార్వతి అయితే ఇలాంటిది నా కళ్ళ ముందు కనిపించకూడదురా అనిక అంటూ ఉంటుంది. అప్పుడే కమల్ వెంటనే ఇక అవని వదిన ఏ తప్పు చేయకపోయినా అవని వదినని మనం జైలుకు పంపించాం కదా, అదే విధంగా తనను కూడా పంపించాలి అని అనగానే, పల్లవి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకా మా అమ్మ పరువు పోకూడదని, మా అమ్మ నన్ను విడిపోకూడదని ఇదంతా చేశాను అని ఇక సెంటిమెంట్తో కొడుతుంది. అప్పుడే ఇక నువ్వు ఏది చెప్పినా మేము వినము, వెంటనే ఇక అవని వదినను ఎలాగైతే నువ్వు తప్పు చేయకుండా జైలుకు పంపించావో అదేవిధంగా నిన్ను కూడా పంపిస్తాము అని ఇక కమల్ అయితే వెంటనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాడు. వెంటనే పోలీస్ వాళ్ళకి కూడా ఈ వీడియో చూపించి ఇదంతా చేసింది ఈమె అని ఇక పల్లవినైతే అరెస్ట్ చేయిస్తాడు. ఇక కమల్ అయితే ఈ విధంగానైతే కోటిలింగం ద్వారా ఇక అసలు నిజమైతే తెలుసుకుంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం ఇక రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసింది పల్లవి అని ఇక అవని తండ్రి చక్రధర్ ఇక పల్లవి తండ్రి అవని తండ్రి ఒకరే అన్న నిజం కూడా తెలుసుకుంటారు. ఈ విధంగానైతే ఇక ఆరాధ్య బాధను చూడలేక ఇక కోటిలింగం అయితే సాక్ష్యాలతో సహా నిజాన్ని నిరూపించి అవనినైతే బయటికి తీసుకువస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.